సంఘములో కట్టబడిన నీవు, బాప్తిసం పొందిన నీవు, ఒకే సంఘం ఒకే ఉపదేశాన్ని కట్టబడిన నీవు అయితే సేవకునికి కింద లేదా సంఘములో నమ్మకంగా ఉన్నావా? నమ్మకాన్ని కోల్పోయి జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు నమ్మకస్తులు లేరు, నమ్మకం లేదు. సంఘంలో ఒకరికంటే ఒకరి మీద నమ్మకాలు. కారణం ఏమిటంటే ఈ నమ్మకాలు అనేవి ఎప్పుడు వెళ్ళిపోతాయి ఒక మనుషుల్లో అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తులు అబద్ధాలు అనేవి మొదలవుతాయో ఉన్న నమ్మకము పోతాయి. అబద్ధాలు ఉన్న చోట నమ్మకము ఉండదు. అందుకే నమ్మకంగా మనం ఉండాలి, నమ్మకంగా దేవుని పరిచర్య చేయాలి. అందుకే ఈ తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి నీ సంఘాన్ని నువ్వు జాగ్రత్త, నీ సంఘానికి వచ్చే విశ్వాసం నువ్వు సంపూర్ణతకు నడిపించు, వారికి ఉపదేశించు, ఖండించు, గద్దించు, సమయమందు అసమయందు వారి కొరకు ప్రయాసపడు, నీవు సుఖంగా ఉండడానికి వీలు. చూడండి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు సేవకునికి.